శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుని అనుభవంలోకి తెచ్చుకోవడం మీద ప్రసంగాల వ్యాసాల కూర్పు మొదటి పుస్తకంలోని 30వ ప్రసంగం స్వప్నతుల్యమైన ప్రపంచం రెండవ భాగం ఇప్పుడు మనం విందాం. మీ అనుభవాల నుంచి మిమ్మల్ని విడదీసుకోండి. దీన్ని ఆలోచించండి. ప్రతి 100 సంవత్సరాలకి మరణించే 1500 మిలియన్ల ప్రజల్లో ప్రతి ఒక్కరూ ఈ విశ్వ చలనచిత్రంలో ఒక నిర్దిష్టమైన భాగాన్ని పోషించారు. నిజానికి ప్రతి మానవుడు అదనంగా మరొక సొంత ఇంటి సినిమాని, తన సొంత వ్యక్తిగతమైన చలనచిత్రాన్ని పోషించాడు. ఈ కోట్లాది మంది జనాలు నటించిన అన్ని చలనచిత్ర జీవితాలను గుణించి చూస్తే మీరు వాటిని లెక్క పెట్టలేరు. కానీ ఈ ఆటకు ఒక ప్రయోజనం ఉంది. ఈ జీవితం అనే సినిమాలో వేరు వేరు పాత్రలను తాదాత్మ్యం చెందకుండా ఎలా పోషించాలో మీరు నేర్చుకోవాలి. తాదాత్మ్యం చెందడం వల్ల వచ్చే బాధను, కోపాన్ని, ఎటువంటి మానసిక శారీరక కష్టాలను విడనాడడం ఎంతో ముఖ్యం. మీ కష్టాల నుంచి మిమ్మల్ని మీరు విడదీసుకోవడానికి ఉత్తమమైన మార్గం ఏమంటే కేవలం ప్రేక్షకుడిలా మానసికంగా బంధం లేకుండా ఉండడం. అదే సమయంలో సమస్యల పరిష్కారానికి దారి వెతకటం. ఈ భూమి మీద జీవితం నుంచి కల్తీ లేని శాంతిని, ఆనందాన్ని పొందవచ్చని ఎన్నడూ ఊహించకండి. మీ కొత్త దృక్పథం ఇలా ఉండాలి. మీ అనుభవాలు ఏమైనప్పటికీ మీరొక సినిమాను చూస్తున్నట్లుగా బాహ్యంగా వాటిని ఆనందించండి. మీరు నిజమైన శాంతి, ఆనందాలను మీ లోపలే కనుక్కోవాలి. మీ బాహ్యమైన అనుభవాలన్నీ వినోదం కలిగించేవి మాత్రమే. మీ మనస్సును కనుక అంగీకరింప చేస్తే మీరు వాటిని అన్నిటినీ దుఃఖభరితమైనవిగా మార్చగలరు. మీకు మంచి ఆరోగ్యం ఉండొచ్చు, కానీ మీరు దాన్ని మెచ్చుకోరు. కానీ మీరు అనారోగ్యం పాలైతే ఆరోగ్యంగా ఉండటం అనే దాన్ని మీరు మెచ్చుకుంటారు. దేవుడు మీకు ప్రసాదించిన దానికి కృతజ్ఞులై ఉండండి. ప్రతికూలతలు వచ్చి మిమ్మల్ని కృతజ్ఞులుగా మార్చేదాకా వేచి ఉండకండి. మీరొక అమరమైన బిడ్డ. వినోదించడానికి, వినోదం పంచడానికి మీరు భూమి మీదకి వచ్చారు. అందుకే జీవితం అనేది ధ్యానం, కార్యశీలతల రెండింటి కలయిక కావాలి. మీరు మీ లోపలి సంతులతను కోల్పోతే మీరు ప్రాపంచిక వ్యధకు గురి కాబోయే సమయం సరిగ్గా అదే. ఎవరి ప్రతిరూపంగా మీరు తయారయ్యారో ఆ దేవుడికి చెడ్డ పేరు తీసుకురావద్దు. ఏ విధమైన అనుభవాలు వచ్చినా అవి నన్ను తాకలేవు, నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాను అని ప్రతిజ్ఞ చేసి మీ మానసిక అంతఃస్థైర్యాన్ని మేల్కొల్పండి. నేను వెనక్కి తిరిగి పోల్చి చూసినప్పుడు ఇప్పటికన్నా మేము మా మొట్టమొదటి ఆశ్రమాన్ని స్థాపించిన సమయంలో భారతదేశంలో ఒక పూరి గుడిసెలో దానికి మేము ₹1 అద్దె చెల్లించేవాళ్ళం. జీవితం ఎంతో సరళంగా ఉండేది. ఇప్పుడు ఈ పెద్ద సంస్థను పోషించవలసిన బాధ్యత మా మీద ఉంది. అయినా ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ నా మానసిక సంతులతను నిలుపుకోవడానికి పట్టుదలగా ప్రయత్నిస్తున్నాను. మీరు అమర్త్యులు అనే విషయాన్ని జ్ఞప్తిలో ఉంచుకోవటం ద్వారా మీ కష్టాలను చూసి నవ్వడం నేర్చుకోండి. అనేక సార్లు మరణించాను, అయినా నేను జీవించే ఉన్నాను. అనేక సార్లు పుట్టాను, అయినా నేను మార్పు లేనివాడిని. మీరు ఈ జీవితంలో బాధపడుతున్నా, సమృద్ధితో, శక్తితో చిరునవ్వు నవ్వుతున్నా
మీ చేతన ఎప్పుడూ మారకుండా ఉండాలి. మీరు గనుక సమతుల్యతను పొందగలిగితే ఏది మీకు హాని చేయలేదు. గొప్ప గురువుల జీవితాలన్నీ వాళ్ళు ఈ పూజనీయమైన స్థితిని సాధించారని చూపుతాయి. అన్ని విషయాలు మనసులోనే ఉన్నాయనే దాన్ని సాక్షాత్కార స్థితితో చెప్పడానికి ముందుగా ఈ భూలోకపు అనుభవాల వల్ల ఏ విధంగానూ చెల్లించని దివ్యమైన శాంతి గల అంతః చైతన్యాన్ని మీరు ముందుగా అభివృద్ధి చేసుకోవాలి. వాటిని కలలలాగా మీరు స్వీకరించండి. కేవలం మీ శక్తివంతమైన ఆలోచన శక్తి ద్వారా మీరు ఆలోచించినది ఏదైనా వాస్తవమయ్యే సమయం ఒకటి వస్తుందని మీరు కనుక్కుంటారు. ఇది చేయడం చాలా కష్టం, కానీ దాన్ని చేయవచ్చు. ఒక వాస్తవాన్ని కనుక్కోవడానికి శాస్త్రవేత్త అనేక ప్రయోగాలు చేయడానికి తాను పనిలో నిమగ్నం కావాలి. కానీ ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన వ్యక్తి ఒక బాహ్యమైన కార్యాచరణ క్రమం లేకుండానే సత్యాన్ని గ్రహించగలడు. మీరు ముందుగా దేవుడితో ఏకమైతే తర్వాత మీరు ఆలోచించేది ఏదైనా వాస్తవ రూపం దాలుస్తుంది. ఈ సత్యం ఎన్నోసార్లు యేసుక్రీస్తు వల్ల విశదీకరించబడింది. ఆయన దేవుడితో తన ఏకత్వాన్ని సాక్షాత్కరించుకున్నాడు. మొట్టమొదట భగవంతుడి మీద దృష్టి ఏకాగ్రం చేయండి. మొదటి ఏకాగ్రత భగవంతుడితో ఐక్యమవడం మీద ఉండాలి. ప్రతిరోజు మీరు వేరు వేరు ప్రాపంచిక సన్నివేశాలకు గురవుతున్నప్పుడు మానసికంగా భగవంతుడితో మీకున్న ఏకత్వాన్ని అభ్యాసం చేయండి. ఏదైనా నొప్పి వచ్చి ఆ చేతనను భంగం చేస్తుంటే మీరు ఇలా యోచించాలి, మంచిది, నేనే గనుక నిద్రలో ఉంటే ఈ నొప్పిని అనుభూతి పొందను. ఇప్పుడు మాత్రం నేనెందుకు దాన్ని ఎరిగి ఉండాలి? అనుభవాలన్నీ అనిత్యమైన కళలు లాంటివి. మీ కష్టాలన్నింటినీ ఈ విధంగా అధిగమించటం అభ్యాసం చేయండి. ఏకాగ్రతలో మొదటి స్థితి ఏమిటంటే మీ మనోనేత్రంలో మీరు కోరుకున్న దేనినైనా చూడగలగటం. ఉదాహరణకు, నేను ఈ గది వంకే చూస్తూ ఉంటాను. ఎంత బాగా ఏకాగ్రం చేస్తానంటే నేను కళ్ళు మూసుకున్నప్పుడు కూడా ఈ గది ఖచ్చితంగా ఏ విధంగా ఉందో అలాగే చూస్తాను. గాఢమైన ఏకాగ్రతకు ఇది మొదటి మెట్టు. కానీ చాలా మందికి దీన్ని అభ్యాసం చేయడానికి కావలసినంత సహనం ఉండదు. నాకు ఆ సహనం ఉంది. మీరు మనోదృష్టిని, విజువలైజేషన్ ను అభ్యసించటం చేస్తున్న కొద్దీ మీ ఆలోచనలు వాస్తవ రూపం దాల్చటం మీరు చూస్తారు. విశ్వ నియమం దాన్ని ఏ విధంగా ఏర్పాటు చేస్తుందంటే మీరు ఆలోచించేది ఏదైనా వాస్తవంగా జరుగుతుంది. మీరు కనుక అలా జరగాలని ఆజ్ఞాపిస్తే. నేను ఆపిల్ పండు గురించి ఆలోచిస్తున్నాను అనుకోండి, అప్పుడు ఆపిల్ పండు నా చేతిలో ప్రత్యక్షమవుతుంది. అది అత్యున్నతమైన ఏకాగ్రత శక్తికి ఒక నిదర్శనం. బాబాజీ లాహిరి మహాశయుల దీక్షా సమయంలో హిమాలయంలో ఒక భవంతిని సృష్టించినట్లుగా మహాత్ములు దేన్నైనా మన కళ్ళ ముందు సాక్షాత్కరింప చేయగలరు. ఇది ఫుట్ నోట్ లో మెన్షన్ చేశారు ఈ హిమాలయం గురించి. ఒక యోగి ఆత్మకథ 34వ అధ్యాయం చూడండి. నికోలా టెస్లా ఖ్యాతి వహించిన ఎలక్ట్రికల్ శాస్త్రజ్ఞుడు, ఆవిష్కర్త, సూటిగా సాక్షాత్కరించడానికి గల సాధ్యతను అర్థం చేసుకున్నాడు. ఆయన రాశాడు, చాలా కాలం కిందట మానవుడు ఇంద్రియ గోచరమయ్యే పదార్థమంతా ఒక ప్రాథమిక మూలద్రవ్యం లేదా ఒక ఊహకందని సూక్ష్మత్వం నుంచి అంతరిక్షాన్నంతటినీ ఆకాశం లేదా ప్రకాశవంతమైన ఈథర్ నింపుతూ వచ్చి అది జీవాన్నిచ్చే ప్రాణం లేదా సృజనాత్మక శక్తి మీద పనిచేసి ఎన్నటికీ అంతం కాని ఆవృత్తాలలో తిరిగి వచ్చే కాల వ్యవధులలో దృగ్గోచరమయ్యే
వాటినన్నింటినీ ఉనికిలోకి తెచ్చిందని గుర్తించారు. మానవుడు ఈ ప్రకృతిలోనున్న బ్రహ్మాండమైన గొప్ప సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే అన్ని కార్యాచరణ క్రమాలను నియంత్రించగలడా? అతను ప్రకృతికున్న ఎన్నిటికీ తరగని శక్తులను ఉపయోగించుకుని తన ఆదేశం ప్రకారం వాటికున్న అన్ని పనిచేసే సామర్థ్యాలను ఉపయోగించుకునేలా చేయగలడా? అంతకంటే ఎక్కువగా కేవలం తన సంకల్ప శక్తిని ఉపయోగించుకుని వాటిని పనిచేసేలా చేయగలడా? అలా కనుక చేయగలిగితే అతడు అపరిమితమైన అలౌకికమైన శక్తులు కలిగి ఉంటాడు. అతడి ఆజ్ఞానుసారం తన వైపు నుంచి చేసే చిన్న ప్రయత్నంతోటే పాత ప్రపంచాలు మాయమవుతాయి. అతడు పథకం చేసిన విధంగా కొత్తవి పుట్టుకొస్తాయి. అతడు వేగంగా మాయమయ్యే తన కలల దర్శనాలను తన మనోకల్పన చేసిన ఏ రూపాన్నైనా స్థిరపరచగలడు, ఘనీభవింప చేయగలడు, నిలిపి ఉంచగలడు. తన మనసు సృష్టించే అన్నిటినీ ఏ స్థాయిలోనైనా స్థూలమైన నాశనం కాని రూపాలుగా వ్యక్తం చేయగలడు. భౌతిక పదార్థాన్ని సృష్టించటం, నాశనం చేయటం, తను కోరిన విధంగా రూపం ధరించేలా చేయగలగడం మానవుడు మనశ్శక్తి తాలూకు అత్యున్నత వ్యక్తీకరణ. భౌతిక ప్రపంచం మీద అతడి సంపూర్ణమైన విజయం. అతడికి పట్టం కట్టే ఘనత అది. అతన్ని సృష్టికర్త సరసన కూర్చోబెడుతుంది, తన చిట్ట చివరి గమ్యాన్ని చేరేటట్టుగా చేస్తుంది. ఈ ఫుట్ నోట్ లో ఉన్న కంటెంట్ అంతా కూడా 1944 జే ఓనీల్ ప్రాడిగల్ జీనియస్ అనే పుస్తకం నుంచి ప్రచురణ చేయబడింది. ఈన్స్ వాష్బర్న్ ఇంక్, డేవిడ్ మేకే కంపెనీ, న్యూయార్క్ వారి అనుమతితో తిరిగి ఇక్కడ ముద్రించబడింది. ఏకాగ్రత శక్తి తాలూకు అత్యున్నత రూపానికి ఒక వ్యక్తీకరణ లాహిరి మహాశైల దీక్షా సమయంలో హిమాలయంలో ఒక భవంతిని సృష్టించిన ఉదాహరణ. ప్రయత్నం లేకుండా, ఏకాగ్రత లేకుండా విలువైనది ఏది మనం పొందలేము. భౌతికమైన విషయాల గురించి, శరీరాన్ని గురించి సున్నితంగా ఉండకండి. ఇతరులెవరూ మిమ్మల్ని బాధించనీయకండి. మీ చేతనను వేరుగా ఉంచండి. మీ మంచితనాన్ని అందరికీ ఇవ్వండి. కానీ ఎవరూ మిమ్మల్ని చెల్లింపచేయలేని చేతనా స్థితిని పెంపొందించుకోండి. ప్రతిరోజు ఇతరులను సంతోషంగా ఉంచటానికి ప్రయత్నించండి. మీ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోండి. జీవితం మీద ఆసక్తి కోల్పోయేలా మిమ్మల్ని మీరు అనుమతించుకోకండి. ఒక విషయాన్ని గురించి పూర్తిగా నేర్చుకోండి. అన్ని విషయాల గురించి కొద్దిగా తెలుసుకోండి. మీరెంత ఎక్కువగా అడిగితే అంత ఎక్కువగా పొందుతారని గ్రహించండి. ఆలోచనకున్న పరిధి అనంతమైనది. నేను ప్రతిదాన్ని సాధించానని అనుకున్న మరుక్షణం మీకు మీరు హద్దులు ఏర్పరచుకుంటున్నారు. ఆగకుండా వెతుక్కుంటూ వెళ్తూ ఉండండి. మీ అనుకువ అనే లోయలో భగవంతుడి జ్ఞానం అనే సాగరం చేరుతుంది. నిజమైన జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి మీరు చేయాల్సిన అత్యుత్తమమైన విషయం ఏమిటంటే ఈ ప్రపంచం ఒక స్వప్నం అనే చేతనను అభ్యసించడం. పరాజయం వస్తే అది ఒక కళ అనండి. ఇంకా మనస్సు నుంచి ఈ ఆలోచనను తొలగించండి. ప్రతికూల పరిస్థితుల మధ్య సకారాత్మకంగా, నిర్మాణాత్మకంగా ఆలోచిస్తూ, పనిచేస్తూ వ్యతిరేకతను అభ్యసించండి. తితీక్ష అంటే ఓర్పును అభ్యసించండి. దీని అర్థం ఏమిటంటే ఆహ్లాదకరం కాని అనుభవాలకు తావీయకుండా, మానసికంగా స్థిమితాన్ని కోల్పోకుండా వాటిని నిరోధించండి. అనారోగ్యం వచ్చినప్పుడు మీ మనస్సు చెదరడానికి అనుమతించకుండా జీవితపు ఆరోగ్య సూత్రాలను అనుసరించండి. మీరు చేసే ప్రతి దానిలోనూ చలించకుండా ఉండండి. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైనా వాటికి వ్యతిరేకమైన లక్షణాలను పెంపొందించుకోవడానికి కష్టపడి పనిచేస్తే
మీరొక పీడకల వంటి సన్నివేశాన్ని ఒక అందమైన అనుభవంగా మార్చుకోగలుగుతారు. ఘన పదార్థాలు, జల పదార్థాలు, ఇంకా అన్ని ఇతర స్థూల పదార్థ రూపాలన్నీ భగవంతుడి ఆలోచన అని మీరు సాక్షాత్కరించుకున్నప్పుడు మనస్సుకు ఆ స్వేచ్ఛ వస్తుంది. నిజమైన స్వేచ్ఛ పొందడానికి ఉత్తమమైన మార్గం గాఢంగా ధ్యానం చేయడం. ధ్యానం ఎలా చేయాలో మీరు సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్, యోగదా సత్సంగ్ సొసైటీ వారి పాఠాలలో ఉన్న సత్యాలను చదివి నేర్చుకోవచ్చు. చక్కెర రుచిని ఇతరులెవ్వరూ మీకు చెప్పలేరు. మీకు మీరే దాన్ని రుచి చూసి తెలుసుకోవాలి. నిన్న నేను నా గదిలో కూర్చుని నా గడిచిన జీవితాన్ని గురించి ఆలోచిస్తూ గొప్ప ఆనందాన్ని ఇస్తానని నాకు బాహ్య ప్రపంచం హామీ ఇచ్చిన ప్రతిదీ నన్ను మోసం చేసినట్లుగా గ్రహించాను. కానీ ఒక్కటి మాత్రం నన్ను మోసం చేయలేదు. అది నా మనశ్శాంతి. వర్ణింపశక్యం కాని ఆనందం అలలు అలలుగా నా ఆత్మ మీద ఉప్పొంగుతూ వచ్చింది. అనేక సంవత్సరాలుగా నేను దాటిపోతున్న వేరు వేరు అనుభవాలలో మార్పు లేని ఆ అంతఃశాంతి భగవంతుడి ఉనికికి ప్రమాణం. నేను దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు హఠాత్తుగా నేను ఒక గొప్ప వెలుగును చూశాను. మిగిలిన ప్రతి ఒక్కటి మాయమైంది. అక్కడ భావన ఉంది అంతే. నా చెయ్యి కాదు, అది ఒక భావన. నేను నా చేతులను కలిపినప్పుడు అక్కడ మాంసం లేదు, కేవలం భావనే ఉంది. అప్పుడు నేను అర్థం చేసుకున్నాను, నేను భావాలుగా అయ్యానని. నా చుట్టూ ఉన్న ప్రతిదీ, వెలుగు, గది, నా శరీరపు బరువు అన్ని భావనలు తప్ప మరేమీ కావు. అదొక ఆహ్లాదకరమైన అనుభూతి. గతకాలపు విషయాల గురించి నేను అనుభవించిన దుఃఖము, బాధ మాయమయ్యాయి. వాటి స్థానంలో ఒక గొప్ప స్వేచ్ఛ అనుభూతి వచ్చింది. ఆ దేవుడి శాంతి చేతన ఎన్నటికీ అంతం కానిది. అదొక్కటే ఆనందపు వాస్తవమైన స్థితి. మిగిలిన ప్రతిదీ మిమ్మల్ని మోసగిస్తుంది. మిమ్మల్ని ఏదీ సంతోషపరచలేదు. ఎందుకంటే ఆయన ఆనందమైన సన్నిధి ఒక్కటే యథార్థమైనది. ఈ అత్యున్నతమైన జ్ఞానాన్ని పొందడానికి మీరు ప్రతి విధమైన మానవ అనుభవానికి గురి కావలసిన అవసరం లేదు. ఇతరుల జీవితాలను అధ్యయనం చేయటం ద్వారా మీరు నేర్చుకోవచ్చు. ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఏదీ ఆనందపరచలేదని కనుక్కోవడానికి నిస్సహాయంగా అంతులేని ఈ అఖండ ప్రకృతి ఘటనలలో చిక్కుకోవడం ఎందుకు? ఒకరు సత్యాన్ని రెండు మార్గాలలో తెలుసుకోవచ్చు. అనేక మంచి చెడు అనుభవాలకు లోనవడం ద్వారా, లేదా జ్ఞానాన్ని పెంపొందించుకోవటం ద్వారా. దేన్ని ఇష్టపడతారో మీరే ఎంపిక చేసుకోండి. కృష్ణుడు అన్నాడు, జ్ఞానాన్ని సిద్ధింపజేసుకోవడం వెంటనే సర్వోత్తమమైన శాంతిని ప్రసాదిస్తుంది. ఇది భగవద్గీత 4వ అధ్యాయంలో. యేసుక్రీస్తు అన్నాడు, ముందుగా దైవ సామ్రాజ్యాన్ని అన్వేషించండి. ఇది మత్తయి 6:33 బైబిల్లో. మీరు మరేదైనా మొట్టమొదటిగా అన్వేషిస్తే తప్పకుండా భ్రాంతిలో పడతారు. ప్రతి మనిషి హేతుబద్ధంగా వివరిస్తాడు. సరే, ఇతరులు మోసపోవచ్చు, కానీ నేను కాదు అని. ఏది ఏమైనా అతడు మోసపోతాడు. ఒకే ఒక వాస్తవమైన అనుభూతి, ఆనందాన్ని తెచ్చే ఒకే ఒక అనుభూతి ఏమిటంటే భగవత్ సాన్నిధ్యపు ఎరుక. భగవత్ సాన్నిధ్యపు ఎరుక. స్వప్నతుల్యమైన ప్రపంచం అనే ఈ ప్రసంగం 2వ భాగం, ఆఖరి భాగం ఇంతటితో సమాప్తం. Pare
మహాశక్తి కృప ఈ విశ్వమును బ్రోచు ఏ మహాశక్తి కృప ఈ విశ్వమును బ్రోచు ఏ మహాశక్తి కృప ఈ విశ్వమును బ్రోచు ఆమె పూజా పీఠమలరూపజ్యోతిగా ఏ మహాశక్తి కృప ఈ విశ్వమును బ్రోచు ఆమె పూజా పీఠమలరూపజ్యోతిగా ఉదయాద్రిపై పదిల పరజనవరు వేయి వెలుగుల సొగసు విశ్వవీరుల మెరియ ఉదయాద్రిపై పదిల పర